ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు వచ్చేసి కోడిగుడ్డు ఉల్లి కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో వచ్చేసి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైనాక 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయండి. ఇది బాగా చిట్పట్లాడేదాలి. దాని తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేసిన తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టిన 2 ఆనియన్స్ వేసుకోవాలి. 2 to 3 ఆనియన్స్ కట్ చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌనిష్ కలరు. ఇది ఫ్రై అయ్యే లోపల మనం మిక్సీలో ఏమేమి కావాలో అది వేసుకుందాం. నేను మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో వచ్చేసి ఒక ఆనియన్ వేస్తున్నాను. కొంచెం అల్లం వేసుకోవాలి. తెల్లగడ్డ వచ్చేసి ఒక 8-9 తెల్లగడ్డలు వేసుకోండి. ఒక 8-9. మళ్ళీ 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత వచ్చి 1 స్పూన్ వచ్చి కారం. దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వచ్చి దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసిన మిక్చర్ వచ్చి దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వచ్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఇది బాగా ఫ్రై నేను 1/2 స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్. మీరు టేస్ట్ బట్టి సాల్ట్ వేసుకోండి. నేను ఇప్పుడు ఈ గ్రేవీకి వచ్చేసి ఉల్లి కారంకి వచ్చేసి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఆయిల్ పైనకి వచ్చే వరకు దీన్ని బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎగ్ వచ్చేసి మధ్యలో ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. సైడ్లో చూడండి, ఇలా కట్ చేసి సైడ్లో పెట్టేసుకోవాలి. ఇది బాగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై అయింది ఆయిల్లోనే. ఎగ్స్ వేసేసుకోవాలి. ఈ ఉల్లి కారం అనేది ఫుల్ ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి మసాలా. అప్పుడు ఆ ఎగ్కి అనేది ఆ టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ కొంచెం కస్తూరి మేతి వచ్చి దీని మీద స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా కస్తూరి మేతి వేసుకొని కింద వచ్చి బాగా టాస్ చేసుకోండి. ఇలా తిప్పేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసేయండి. అంతే, కోడిగుడ్డు ఉల్లి కారం రెడీ అయిపోయింది. మీరు కావాలంటే రైస్కి సర్వ్ చేసుకోవచ్చు, పప్పు అన్నం చేసుకున్నా కానీ సర్వ్ చేసుకోవచ్చు. దేంట్లోకైనా బాగుంటుంది ఉల్లి కారం అనేది. ఫైనల్గా ఉల్లి కారం రెడీ అయిపోయింది. మీరు సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఛానల్గా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.